టెస్టింగ్ 1 2 3 మైక్ టెస్టింగ్ అంతా రోజు ఒక్క నిమిషం ఆపితే కంట్రోల్ చేస్తారని చెప్పేసి సహకరిస్తారని చెప్పేసి భక్తులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మేము ప్రొద్దుటూరు నుంచి వచ్చాము. ఇక్కడ భైరవకొండలో మనకి వినూతంగా ఉన్నది ఏంటంటే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము ఇక్కడికి వీక్షించాము. అలాగే ఇక్కడ ఉన్న వాతావరణంలో మనకి భక్తులందరూ వచ్చి ఇక్కడ ఆస్వాదించుకున్న తగిన నగరం పుణ్యక్షేత్రం కూడా. ఈ యొక్క నగరానికి పుణ్యక్షేత్రం సావడం ఏమైనా ఉందంటే ఇక్కడ వేప చెట్లు అలాగే కాకులు కూడా ఉండవు. ఈ యొక్క పుణ్యక్షేత్రం ప్రత్యేకత ఇక్కడ ఈ భైరవకొండలో నెలకొంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ క్షేత్రంలో ఎక్కడా కూడా కాకి కూడా ఇక్కడ కనిపించదు. ఈ క్షేత్రంలో ఎక్కడ కాకి ఎక్కడ కనిపించదు. అలాగే ఇక్కడ మనకు వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చక్కగా సుందరమైన వాతావరణము, ప్రకృతమైన చక్కని వాతావరణంలో చక్కని భక్తులు, చక్కటి విశిష్టత కలిగిన టెంపుల్. మన క్షేత్రంలో శివక్షేత్రంలో శివనామస్మరణం ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణంలో శివనామస్మరణం అందరూ భక్తులు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నటువంటి టెంపుల్. అలాగే మనకు ప్రసాదాలు కానివ్వండి, అన్నదాన ప్రసాదాలు కానివ్వండి, అందరూ ప్రశాంతంగా ఇక్కడికి సౌకర్యాలన్నీ ఇస్తున్నాము. మనకు మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తూ ఉంది. కానీ ఈవో గారు కానీ అందరి కోఆపరేషన్తో భక్తులందరూ కూడా ఇబ్బంది పడకుండా ఇక్కడ హ్యాపీగా దర్శనం చేసుకొని వాటర్ ఫాల్స్ని చూసుకొని పోవాలన్నదే మా ఉద్దేశం. భక్తులు ఎవరికైనా సరే ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా ఇమ్మీడియట్గా మేము ఇక్కడ 2 పోలీస్ అవుట్ పోస్టులు పెట్టినాము. అక్కడికి వచ్చి ఇమ్మీడియట్గా రిప్రజెంట్ చేస్తే ఆ ఇబ్బందిని కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఇక్కడ ఏదైనా కష్టం వచ్చిందనంటే కష్టం వచ్చి అమ్మవారి దగ్గర కానీ త్రిమూర్ఖం దుర్గాంబాదేవి గారు కానీ దర్శించుకొని కానీ వెళితే ఖచ్చితంగా భక్తుల కోరికలు నెరవేరుతాయని ఒక మెసేజ్ ఉంది. కాబట్టి అందరూ ఇక్కడికి వస్తున్నారు. ఇంకా వచ్చిన భక్తులకి అన్నప్రసాదాలు కానీ నీటి వసతులు కానివ్వండి, పోలీసు వారి సహకారంతో బాగా క్యూ లైన్లో రద్దీలను తగ్గించే విధంగా భక్తులకు మంచిగా దర్శనమయ్యే విధంగా మేమందరం ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా చైర్మన్ గారు కూడా 2 రోజుల నుంచి ఇక్కడే ఉండి ఈ యొక్క దీన్ని మొత్తాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఎవరికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడ ఏర్పాటు చేశాం. వచ్చిన భక్తులందరికీ అన్నదానాలు కింద జరుగుతున్నాయి. అలాగే వెహికల్స్ కూడా కింద రాని వాళ్ళకు అక్కడ పార్కింగ్ నుంచి ఉచిత వాహనాలు పెట్టి బయటికి భక్తులను తీసుకొస్తున్నాం. ఇప్పుడే రుద్రాభిషేకం కూడా అఘోరీలతో రుద్రాభిషేకం కూడా అయిపోయింది. అదంతా బాగానే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క టెంపుల్ను అందరూ